your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. యూట్యూబర్స్ మధ్యలో గొడవలు ఉంటాయా అండి? ఇప్పుడు రీసెంట్లీ ఒక కాంట్రవర్సీ జరిగింది, మీకు తెలుసు, నా అన్వేషణ గురించి. అవును. ఇప్పుడైనా డౌన్ అయిపోయాడు ఛానల్ కూడా, వ్యూస్ నార్మల్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను, రాబోయే 6 months లో ఆయన మళ్ళీ ఒక పెద్ద యూట్యూబర్ కి లేదంటే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ బయాస్ అని యాదవ్ టార్గెట్ చేసిండు, తర్వాత మా ఫ్రెండ్ మా పెద్దన్న పరేషన్ బాయ్స్ ని టార్గెట్ చేసిండు, మళ్ళీ బిగ్ బాస్ మొత్తం టార్గెట్ చేస్తున్నాడు. టార్గెట్ చేసింది ఉట్టుట్టిగా చేశాడా లేకపోతే అక్కడ నిజం ఉండే చేశారా? టార్గెట్ చేసి ఒక పెద్ద మీడియా ఛానల్ కి నాకు ఒక్క వీడియోకే 15 lakh రెవెన్యూ వచ్చిందని ఓపెన్లీ చెప్పింది. సో అలా కాంట్రవర్సీస్ అనేది జరుగుతాయి. కలేకే చిట్టి పికిల్ సార్, అమ్మాయి చూసాం ఎంత పూర్తిగా ఆ అమ్మాయి డౌన్ అయిపోయేదాకా ఈమె ఇట్లా చేసింది, ఈమెను పట్టుకొని జైల్లో వేయండి, ఈమెను చెంచలు కూడా అలా కూర్చోబెట్టండి అని 2 మాటలు చెప్తే మనకు కూడా చూస్తారు పబ్లిక్ అనేసరికి, అంటే ఈ క్రియేటర్స్ కి అలా ఒక మైండ్ సెట్ అయిపోయిందండి. నా అన్వేషణ కూడా మంచి వీడియోస్ చేసుకుంటాడు కదా, ట్రిప్స్ చేస్తాడు. ఏందండి ఆ వీడియోలు ఏమైనా చూస్తాడా? కొన్ని వీడియోస్ లో బూతులు ఉంటాయి, కొన్ని అడల్ట్స్ వీడియోస్ ఉంటాయి, అడల్ట్స్ అవి చూడలేరు పిల్లలు. కానీ ఇప్పుడు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూట్యూబ్లో రకరకాల ప్లాట్ఫామ్స్ ఎంచుకునే వాళ్ళు ఉంటారు. ఒకరు కామెడీ, ఇంకొకరు ఇంకేదో. కానీ అన్నీ వాడుకోవాలి. ఒకటి వాడుకుంటే వర్కౌట్ అవ్వదు. ఏ జోనర్ ఉంటే ఆ జోనర్లో అడుగు పెట్టేసి దాన్ని గెలికేయాలి. అలానే మొత్తం వాడేసుకొని మనకి ఎలా అయితే యూస్ అవుతుందో అలా వాడుకోవాలి యూట్యూబ్ని. అండ్ అలానే యూట్యూబ్లో ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, ఇన్స్టాలో ఎలా పెడితే వ్యూస్ వస్తాయి, ఇలాంటి విషయాలు కూడా ఆయన వీడియోస్ చూసి మనం కూడా నేర్చుకోవచ్చు అనమాట. హీ ఈజ్ నన్ అదర్ దాన్ బాలాజీ గారు అన్నారు, బోయిన్పల్లి బాలాజీ గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు, బోయిన్పల్లి బాలాజీ వ్లాగ్స్ నుంచి. సో బాలాజీ గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్లో ఉన్న అన్ని కోణాలు తిరిగేసి అన్నిట్లో ఒక అడుగేసి ఆ అడుగులో ఒక ముగ్గేసి ఎలా అండి అనేది కవర్ చేయాలనే ఆలోచన వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జస్ట్ వ్లాగ్ వీడియోసే చేసుకునేవాడిని. ఓకే. వ్లాగే కంటిన్యూ, డైలీ మనం ఏం చేస్తాం, ఎక్కడ పోతున్నాం, ఎవరు చూడకపోతుండే. ఓకే. సో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దాన్ని నేను ట్రోల్ చేశాను. బాగా వర్కౌట్ అయింది అది. అరే ఇదేదో బాగుంది, నేను ఇంత కష్టపడుతున్నా ఇక్కడ ఇంట్లో కూర్చొని ఒక మాట అనేసరికి నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయని అది కంటిన్యూ అయినా. ఓకే. అది కొన్ని రోజు వరకు బాగా నడిచింది, మళ్ళీ డౌన్ అయింది అది. అరే ఇది ఏదో మళ్ళీ డౌన్ అయిపోతుందని మళ్ళీ వేరే రకంగా ట్రై చేసిన. అది వర్కౌట్ అయింది. అది రియాక్షన్ వీడియో, ఇది ట్రోల్ వీడియో. రియాక్షన్ వర్కౌట్ అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రియాక్షన్ కూడా డౌన్ అవుతుంది. రియాక్షన్ డౌన్ అవుతుంది అని మళ్ళీ మనది వ్లాగింగ్ ఉంది కదా, సో మళ్ళీ వ్లాగింగ్కి వచ్చిన. అప్పటికి సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ కొంచెం మంచిగా పెరుగుతారు కాబట్టి వ్లాగ్ బాగా నడుస్తుంది. సో మళ్ళీ కొన్ని రోజులు వ్లాగ్ కూడా ఒక 4-5 వీడియోస్ నడిచిన తర్వాత మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇది ఇంకా నాకు అప్పుడే థాట్ వచ్చింది, ఇంకా చేస్తే అన్నీ చేద్దాం, ఏది వర్కౌట్ అయితే ఇంకా మన మెయిన్ గోల్ వచ్చేసి అయితే వ్లాగ్ వీడియోసే. వ్లాగ్ నడవకపోతే ఇంకా అన్ని ట్రై చేయడం, ఏది సక్సెస్ అయితే అది మనకు మంచిది అని అనుకున్నారు. కానీ ట్రోల్ అనేది మనం ఈజీగా ఒక మనిషిని ఇంట్లో కూర్చొని ఆ రియాక్షన్ లేకపోతే వాడు ఇట్లా చేశాడని మనం ఒక నవ్వడమో ఒక జోక్ వేయడం వేసేస్తాం. ఆ పక్కన ఎదుటి వ్యక్తి ఎంత బాధపడతారు అలా ట్రోల్స్ చేస్తే. ఆ విషయం ఎందుకని యూట్యూబర్స్ కి, ఈ రియాక్షన్ వీడియోస్ చేసే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పర్సనలీ ఎవరికి అనం, పర్సనలీ మేము చెప్పాం. ఆ కంటెంట్ పెట్టారు, ఫన్నీగా ఉంది, సో అదే వేలోనే మనం ట్రోల్ చేస్తాం. కానీ ఆ పర్సన్ ట్రోల్ చేసి డిప్రెస్ అయిపోవాలా, లేదంటే మన పర్సనల్ అటాక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు యూట్యూబర్స్. కానీ ఆ కేటగిరీలో మనం రాం. మనం చేస్తే ఆ వ్యక్తి కూడా అరే మంచి చేసిండు, నా మీద హ్యాపీ ఫీల్ అవ్వాలి, అరే బాగుంది, ఇది ఏదో బాగా చేసిండు అని అలా ఫీల్ అయ్యేటట్టు చేస్తే కానీ ఇట్లా ముంగట్ పర్సన్ కి హర్ట్ చేసేటట్టు అయితే నేను ఎప్పుడు చేయలేదు. కానీ నిజంగా మన టాలెంట్ మనం చూపించుకోవాలి. కానీ వాళ్ళు ఏదో చేసిన వీడియో తీసుకొచ్చి ఇక్కడ ఒక రియాక్షన్ చేసి లేకపోతే ఏం టాలెంట్ అండి, మన టాలెంట్ లేకుండా వాళ్ళని పాపం కొంచెం హర్ట్ చేసినట్టయిద్ది, వాళ్ళ కంటెంట్ వాడుకున్నట్టయిద్ది, వాళ్ళ రెవెన్యూ మీరు తీసుకున్నట్టు కూడా అయిద్ది ఒక రకంగా. అంటే
అది మాకంటూ ఒక టాలెంట్ అలా అలా చేసుకొని మేము మా రెవెన్యూని మేము పెంచుకుంటున్నాం. సరే, మీ గురించి చెప్పండి. అంటే ఎక్కడి నుంచి మీరు? బోయినపల్లి. మేము పుట్టింది పెరిగింది మొత్తం ఇంకా బోయినపల్లి అండి. మరి అన్ని లాంగ్వేజెస్ ఎలా వస్తాయి మీకు? మాది నేటివ్ వచ్చేసి ఇక్కడ జైరాబాద్ దగ్గర బీదర్ ఉంది. సో అక్కడ సో బీదర్ అంటే మీకు కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర, కర్ణాటక 3 వస్తాయి. ఓకే. సో మనకు అన్ని కావాలి కదా. మహారాష్ట్ర, కర్ణాటక, బీదర్, తెలంగాణ 3 వస్తాయి స్టేట్స్. ఓకే. సో అటు ఇటు తిరగడంలో లాంగ్వేజెస్ నాకు మంచిగా ఎక్కువనే వస్తాయి. ఇంకా ఇక్కడనే ఉంటాం హైదరాబాద్ లో అంటే ఇంకా తెలుగు, హిందీ ఆటోమేటిక్ గా వస్తుంది అన్ని. ఇంకా అటు ఒక 2 లాంగ్వేజెస్ ఎక్స్ట్రా వస్తాయి. అంటే మొత్తం 4 వచ్చు మీకు? 4 వచ్చు. అంతేగా? 5 ఇంగ్లీష్ కూడా వస్తుంది? ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ అయితే స్కూల్లోనే నేర్పిస్తారు కదా. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? అమ్మ నాన్న ఏం చేసేవారు? ఫాదర్ అయితే ఇక్కడ మేడ్చల్లో ట్రాన్స్పోర్ట్ ఉంది, సో దాంట్లో వర్క్ చేస్తారు. మదర్ హౌస్ వైఫే. చైల్డ్హుడ్ అంతా ఇంకా బోయినపల్లి గలీలోనే తిరిగి పెద్దగా అయినాం. ఇంకా ఈ పరేడ్ గ్రౌండ్ లో పోయి క్రికెట్ ఆడుకోవడం. స్కూల్ వచ్చేసి వాణి కాన్వెంట్స్, అండ్ తర్వాత కాలేజ్ వచ్చేసి మన కుకట్పల్లి. సో బోయినపల్లిలో బస్ ఎక్కాల, కుకట్పల్లి దిగాల. ఇదే ఇంకా చైల్డ్హుడ్ అంతా నాది. మరి జాబ్ ఏం చేయలేదా? డైరెక్ట్ యూట్యూబ్? లేదు, నేను కాలేజ్ అయిపోయిన తర్వాత డిగ్రీలో కూడా బాగా కష్టపడినాం అండి. బ్యాక్లాగ్స్ తీసి కష్టపడి ఒక జాబ్ అయితే సంపాదించుకున్నాం అమెజాన్ లో. ఒక ఎంప్లాయీ లెక్క మంచిగా శాలరీ వచ్చింది. శాలరీ నాకు అది అన్సాటిస్ఫైడ్ ఉండేది. శాలరీ సరిపోయేది కాదు. నాకు అసలు సినిమా అంటే పిచ్చి ఉండే. యూట్యూబ్ కాదు, అప్పట్లో యూట్యూబ్ అంటే అంత క్రేజ్ లేకుండే కదా 2015-16 లో. సో సినిమాలలో ఇక్కడ కుకట్పల్లిలో కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడ అమీర్పేటలో వచ్చి యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ గా మేము ఫ్రెండ్స్, స్కూల్ కాలేజ్ ఫ్రెండ్సే అందరం డుమ్మా కొట్టి వచ్చి సినిమా షూటింగ్లలో పోతుండే. నేను ఒక సినిమా పేరు చెప్తా, జవాన్, సాయిధరం తేజ్ అన్నది. దాంట్లో సాయిధరం తేజ్ అన్న కోట శ్రీనివాసరావు దగ్గరికి వస్తాడు. అది మీరు ఎప్పుడైనా సినిమా టీవీలో వచ్చినప్పుడు చూడండి. ఆ టైంలో సాయిధరం తేజ్ బ్యాక్ సైడ్ నేను ఉంటా, ఆయన ఇట్లా వస్తూ ఉంటా, నేను సైడ్ లో ఉంటా. మళ్ళీ ఫైట్ సీన్స్ లలో అక్కడక్కడ ఉంటా. అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా నేను అన్ని చెప్పుకున్నా పోయినా అనుకో, మీరు చూస్తే అరే నువ్వే కదా అని గుర్తుపడతాడు. సో కాలేజ్ టైంలో అలా బాగా చేసా. అండ్ అప్పటికే ఫేస్బుక్, యూట్యూబ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ అరే మనం చేద్దాం, వీడియోస్ చేద్దాం అని మేము మంచిగా వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం. అప్పుడే తెలిసింది యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్కమ్ వస్తుంది అని. కానీ అది మాకు వ్యూసే వస్తలేవు, ఎంత చేసినా వ్యూసే వస్తలే. అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండే. ఫాదర్ కూడా అప్పుడు మధ్యలో హెల్త్ ఖరాబ్ అయినందువల్ల కొంచెం ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి ఇంట్లో. నేనే జాబ్ చేసి మా సిస్టర్ ఫీజు, ఇల్లు ఖర్చు, డాడీ ఖర్చు అన్నీ చూసుకుంటూనే ఉన్నా. నా అదృష్టం ఏమైందంటే నేను వీడియోస్ ఇక్కడికే చేస్తూనే ఉన్నా యూట్యూబ్లో. 2020లో కరోనా వచ్చింది కదా, అప్పుడు ఫ్రీ అయిపోయినా, ఇంకా జాబ్ లేదు ఏం లేదు. కంటిన్యూ వీడియోస్ చేసుకుంటా పోయినా. డైలీ పని ఏముంటది, పని ఇంకా వీడియోస్ చేసుకుంటా పోతే ఇదే. ఈ ట్రోలింగ్ లోనే ఒక వ్యక్తికి ట్రోల్ చేస్తే, ఒక లేడీస్ ఆమె ఫుడ్ అమ్ముతారు, చాలా మందికి తెలుసు ఇప్పటికి. నా ఛానల్లో ఉంది ఆ వీడియో. ఆ వీడియోకి 1 crore వ్యూస్ వచ్చాయి. 1 crore. మీరు ఇప్పటికీ నా ఛానల్లో పోయి పాపులర్ వీడియోలో చూస్తే అదే పాపులర్ ఉంటుంది. 1 crore వ్యూస్ వస్తే దానికి మంచి ఇన్కమ్ వచ్చింది. అంటే నేను ఒక 4 months అమెజాన్లో చేసే ఇన్కమ్ నాకు ఇక్కడ ఒక వీడియో తెచ్చిపెట్టింది. నేను కంటిన్యూ చేసుకుంటా పోయినా. ఒక మంచి రెవెన్యూ రాగానే ఫస్ట్ జాబ్ని రిజైన్ చేసేసి మీకు ఒక దండం బాబు అని ఇంకా ఫుల్ టైం కంటిన్యూ యూట్యూబర్ అయ్యి. ఇంట్లో చెప్పారా జాబ్ లేదు, చెప్పలే. ఎవరు ఊకుంటారు? మీ డాడీ ఊకుంటాడా జాబ్ మానేస్తున్నా అంటే? ఎవరు ఇంట్లో ఊకోరు. సో జాబ్ అని చెప్తుండే ఇంట్లో, బయటికి వచ్చేస్తుండే. సో ఫ్రెండ్స్తో ఎక్కడైనా పార్క్లలో లేదంటే ఎక్కడైనా వాళ్ళ అపార్ట్మెంట్లలో, ఫ్లాట్స్లలో పోయి వీడియోస్ చేసుకుంటుండే. సో ఇంకా అన్ని వర్కౌట్ అయ్యేసరికి ఇంకా ఒకరోజు చెప్పేసాను నేను జాబ్ వదిలేసినాను, ఇంకా ఫుల్ టైం యూట్యూబ్గా చేస్తున్నాను. మా చెల్లి కూడా అప్పటికే నాకు సిల్వర్ బటన్ వచ్చేసింది. సిల్వర్ బటన్ రాగానే ఇంకా సరేలే ఇది ఏదో చేస్తున్నాడు, ఏదో అవుతుంది లేదని నేను కంటిన్యూ చేసుకుంటా. డబ్బులు ఇస్తాం అండి, డబ్బులు కంపల్సరీ. నేనే ఇంకా మా డాడీ అంతా నడవకపోతుండే, సో నేనే అంతా చూసుకున్న తర్వాత మంచిగా వర్కౌట్ అయ్యింది. ఇంకా ఒక ఛానల్ వర్కౌట్ అయితే ఇంకా కంటిన్యూ చేసుకుంటా అయినా. ఇంకా 4-5 ఛానల్ పెట్టేసుకున్నా. ఇంకా డిఫరెంట్ అంటే అన్ని చేస్తా కదా, సో ఒకటే ఛానల్లో మొత్తం బాగా మంచిగా అనిపిస్తలేదని రియాక్షన్కి సపరేట్, వ్లాగింగ్కి సపరేట్,
ఇంకా దేనికి దానికి సపరేట్ అనేది పెట్టుకున్నా. ఓకే. ఈ బోయినపల్లి బాలాజీ వ్లాగ్స్ అని ఎందుకు పెట్టుకున్నారు ఛానల్? అంటే బోయినపల్లి ఊరు పేరు కాదు, ఇంటి పేరు? అసలు నేను చెప్తా హైలైట్ మీకు. ఓకే. బోయినపల్లి అని అసలు ఛానల్ పేరే నాది బోయినపల్లి కాదు. ఓకే. నాది బాలాజీ ట్రెండ్స్, బాలాజీ వ్లాగ్స్ సంథింగ్ ఏదో ఉండే. మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో, వస్తలేదు నా ఛానల్. ఓకే. వస్తలేదంటే ఇంకా మా బోయినపల్లి అనేది చాలా పాపులర్ అండి. మీరు అది వద్దన్నా చాలా పాపులర్, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు సాంగ్స్ తీశారు, ఉన్నారు పెద్దవాళ్ళు కూడా. సో వాళ్ళ బోయినపల్లి అని టైప్ చేయగానే పక్కన వాళ్ళ పేరు వస్తుంది. సో ఇంకా చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేస్తే వాళ్ళ పేర్లు వస్తున్నాయి. మనం కూడా బోయినపల్లి పెడితే వాళ్ళ దాంట్లో మనది కూడా వస్తుందని నేను ఒక ఆలోచించుకున్నారే. వాళ్ళ పేరు సెర్చ్ చేస్తున్నారు. మా ఏరియాలో ఇట్లా అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి మంచి సాంగ్స్ తీసి చాలా పాపులర్ అయ్యారు వాళ్ళు. సో పాపులర్ అయితే నేను వాళ్ళ బోయినపల్లి సో అండ్ సో పర్సన్ అని టైప్ చేస్తే వాళ్ళ పేరు వస్తుంది కదా, మనం కూడా బోయినపల్లి బాలాజీ అని పెట్టుకుంటే సో 10 మంది వాళ్ళకి సెర్చ్ చేస్తే 10 మందిలో ఒక్కనైనా నాది వస్తుందేమో అనుకొని నేను పెట్టేసా. చాలా వర్కౌట్ అయిందండి, అది ఫుల్ వర్కౌట్ అయింది. అది ఫుల్ వర్కౌట్ అయితే ఇంకా నేను అసలు నాకు తీయబుద్దే కాలేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బోయినపల్లి వైష్ణవి అని మీ సెర్చ్ చేస్తే కింద నాది వస్తుంది. సో ఇదేదో బాగుందని ఇంకా నేను అలా కంటిన్యూ అయినాను. వేరేది ఏం రీజన్ లేదు, ఛానల్ పేరు దాని గురించే నేను సర్చ్ లో రావాలని నేను చేంజ్ చేసుకున్నా. ఓకే. ఆ బోయినపల్లి ఎవరో ఒకరు పేరు సెర్చ్ చేసినా కూడా నాది వస్తుంది కదా అని సెర్చ్ చేసుకుంటే అది మస్తు వర్కౌట్ అయిపోయింది. ఇంకా నేను ఇంకా బ్లూటిక్ వచ్చింది, చేంజ్ చేయలేం పేరు. దాంట్లో యూట్యూబ్ లో టిక్ వస్తుంది కదా, వెరిఫైడ్ అయిన తర్వాత చేంజ్ చేద్దాం అనుకున్నా, ఓన్లీ బాలాజీ వ్లాగ్స్ పెడదాం అనుకున్నా, చేంజ్ అయితలేదు. ఇప్పుడు అవ్వట్లేదు, అందుకే కంటిన్యూ ఉన్నా. ఈ యూట్యూబర్స్ కి ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేటర్స్ ఎవరికైనా మొత్తం దునియాలో ఎక్కడికి పోయినా అన్ని ఫ్రీగా జరిగిపోతూ ఉంటాయి కదండి. అవునండి. ఇది మాత్రం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ అంటే వాడుకోవాలి కదా అండి. మేము మనకు బెనిఫిట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఎక్కడైనా పోతే అన్న మీకు బెనిఫిట్ వస్తుంది, నాకు బెనిఫిట్ వస్తుంది, నేను స్టోరీ పెడతా, లేదంటే మీకోసం ఒక రీల్ చేస్తా, మీ హోటల్ అయితే స్టే ఫ్రీ, ఫుడ్ అయితే ఫుడ్ ఫ్రీ ఇవ్వండి, మీకు బెనిఫిటే నాకు బెనిఫిటే అని మేము చెప్పుకొని అలా వాడుకుంటాం అంతే. కొనుక్కునేది ఏమి ఉండదు. మీరు అంటే ఇద్దరికి బెనిఫిట్ కదా, ఇద్దరికి బెనిఫిట్. మేము ఒక్కరి తరఫు బెనిఫిట్ అంటే అది తప్పు అవుతుంది, కానీ వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది, మనకు కూడా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇంకా అలా ఎక్కడ పోయినా అక్కడ నేనైతే మాక్సిమం నేను అదే చేస్తానండి. ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ చూపిస్తానా సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా మీకు బెనిఫిట్ వస్తుంది అంటే వాళ్ళు ఓకే అయితే ఓకే, లేదంటే ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా డబ్బులు కట్టాల్సింది. డబ్బులు కడతారా? ఇంకో రెస్టారెంట్కి వెళ్తారా ఎత్తుక్కుంటా? అంటే అది ఫుడ్ బాగుంటే ఆడ కూర్చుంటాం, లేదంటే వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. యూట్యూబ్ మాత్రం మంచి ప్లాట్ఫామ్ కదా. అంటే ఎందుకు చదువుకున్నావా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది సగం మంది జనాలకి. నేను ఇది ప్రామిస్ చెప్తున్నా, నేను కాలేజ్లో ఒక 7 years వేస్ట్ చేసుకున్నా అని ప్రతిసారి నేను ఇట్లా ఒంటరిగా వచ్చినప్పుడు రియలైజ్ అవుతా. ఆ డిగ్రీ చదువుకునే బదులు అవే అన్ని సంవత్సరాలు వేస్ట్ చేసింది ఒక్కసారి ఆ టైంలో పెట్టే ఉంటే ఇవాళ అంటే మనం ఒక 3 years ఇంకా ఎక్కువ ఉంటుండేమో అని ఒక ఫీల్. నాకు ఎప్పుడైనా ఇదే ఫీల్ అవుతుండే, అరే 3 years వేస్ట్ అయిపోయినాయి అని అనిపిస్తుండే నాకు. ఏంటి చదువుకునే బదులు ఇది చేసుకుంటే బాగుంటుండే కదా అండి. ఇప్పుడు ఎంతో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆడి, BMW, రేంజ్ రోవర్, అసలు చిన్న స్విఫ్ట్ బండి వదిలేసేయండి మీరు, ఆడి, BMW లేదంటే తీసుకుంటే ఫరారీ, సెకండ్ హ్యాండ్ ఫరారీ అయినా తీసుకుంటారు. అలా యూట్యూబర్ అందరూ అదే ఫీలింగ్. కరోనాలో నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఈ పాటికి ఫుల్ రిచ్ అయిపోతుంది. అంటే ఆ టైంలో అర్థం కాలేదు. అయినా ఈజీ ప్లాట్ఫామ్, మీరే చెప్పండి. అంత ఈజీ కాదు కదా. కాదు అంత ఈజీ ఏముంది, మనం ఎటు తిరుగుతున్నాం అనేది వీడియో పెట్టుకోవాలి. ఎవరు చూస్తారండి? ఏదో ఒకటి చేయాలి, క్రియేటివిటీ చేస్తేనే చూస్తున్నారు. అంత ఈజీగా వ్యూస్ రావాలంటే పాసిబుల్ కాదు కదా. క్రియేటివిటీ అంటే ఏం చేస్తారు చెప్పండి? అంటే అది వీడియో దొరికింది, ఒక వీడియో వచ్చింది, లేదంటే మీరేమైనా చేశారనుకోండి, సో మీ మీద ఏమైనా క్రియేటివిటీ చేసి అచ్చా ఈమె వైష్ణవి ఇట్లా అన్నదా, సో వైష్ణవికి ఏమంటే అంటే మనం వైష్ణవికి ఏం రిప్లై ఇస్తే అది ఇంకా వైరల్ అవుతుందని అలా, లేదంటే మన కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం. ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్లీ గణేష్ ఫెస్టివల్లో చాలా నెక్స్ట్ లెవెల్ గణేష్ పండాలు పెట్టారు. సో ఎక్కడైనా మంచిగా నేషనల్ లెవెల్ లెక్క బాగుంటే ఆడ పోయి ఎక్స్ప్లోర్ చేయడము. సో అన్ని రకంగా చేస్తామండి, ఒకటే మీకే టార్గెట్ చేయడం అని కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు టిక్ టాక్ వచ్చింది. అవును, టిక్ టాక్ ఫుల్ అందరూ దాంట్లోనే ఉండే, అందరు రీల్స్ చేస్తుండే, దమ్మని ఎగిరిపోయింది. అవును. అట్లా ఇప్పుడు మీరు జాబ్లు వదిలేసి మరి యూట్యూబ్ లో బతుకుతున్నారు. అవును. యూట్యూబ్ పోయింది,
ఏం చేస్తారు అసలు? నేను ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎవ్వరి క్వశ్చన్ అడగలేను నాకు. కానీ మీరు ఒక్కరే అడుగుతున్నారు. చాలామంది యూట్యూబర్కి తెలుసో తెలీదో, మనకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు మనం దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఒక సేఫ్ సైడ్ అనేది మనం క్రియేట్ అంటే యూట్యూబ్ మీద నమ్మకం ఉండదు. యూట్యూబ్ అనేది అది 50-50 ఇలా ఉంటుంది, రేపు పోతుంది. ఎందుకంటే స్ట్రైక్ వచ్చినా పోతుంది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ పోయినా పోతుంది, ఎట్లయినా పోతుంది అది. సో మనకు వచ్చే రెవెన్యూని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఆర్ ఎల్స్ రియల్ ఎస్టేట్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, ఏదో ఒకటి. సో అలా నేను చాలా ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేశాను. రీసెంట్లీ నేను నా ఇల్లు కూడా కట్టుకున్నా. సో నాకు అక్కడికి వెళ్ళి రెంట్స్ వస్తాయి. యూట్యూబ్ మనీతోటి? యూట్యూబ్ మనీతో కాదు, కొంచెం లోను, కొంచెం యూట్యూబ్ మనీ, కొంచెం అక్కడ ఇక్కడ అన్నీ కలుపుకొని చేశానండి. యూట్యూబ్ అంటే ఒక్కటే యూట్యూబ్ నుంచి కాదు. సో అలా చేసుకొని ఇల్లు కట్టుకొని మళ్ళీ వేరే రియల్ ఎస్టేట్స్లలో అక్కడ ఇక్కడ అన్ని దగ్గర ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ పోయినా కానీ నాకు మంత్లీ ఇంత రెవెన్యూ అనేది, నేను నా ఫ్యామిలీ హ్యాపీలీ బతకొచ్చు అనేది ఒక రెవెన్యూ అయితే వస్తుంది. కానీ యూట్యూబ్ నుంచి అంత డబ్బులు వస్తాయండి? వస్తాయండి, ఎందుకు రావు? కార్లు. ఇప్పుడు హైలైట్ విషయం చెప్పాలా, నేను ఏదైతే బిల్డింగ్లో ఉంటాను, నా బిల్డింగ్లో, సో దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడండి. సో ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 1,40,000. ఓకే, 1,40,000. నేను మొన్న ముంబైకి పోయేసి వచ్చినాను. 50,000 ట్రిప్ ఖర్చు అయింది నాకు, అంతే. ఓకే, 50,000 నాకు ఇంత ఒక ట్రిప్కి ఖర్చు అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రిప్ పోతున్నా, మళ్ళీ అది ఎంత ఖర్చు వస్తుందో అది ఐడియా లేదు. సో నా ట్రిప్కే ఇంత ఖర్చులు అవుతున్నాయి. సో నేను అనిపిస్తుంది, పాపం ఆయన అంతా చదువుకొని అంత చేసి అలా సాఫ్ట్వేర్ లెక్క చేస్తున్నాడు, ఇంత శాలరీ వస్తుంది, మళ్ళీ ఎన్ని అవర్స్ కూర్చోవాలి. నేను అక్కడ ఎంజాయ్ చేస్తున్నా, నాకు ఎంజాయ్ చేసుకునే దానికి అయినా కన్నా ఒక 2 times ఎక్కువనే నాకు రెవెన్యూ వస్తుందని నేనైతే హ్యాపీ ఫీల్ అవుతా. కానీ వాళ్ళకి చెప్తే అర్థం కాదు. ఎలా అంటే ఒక నమ్మకం ఉంటుంది మనకి, రోజు ఎట్లయినా ఈ మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. మీకు అట్లా కాదు కదా, ఈ మంత్ రెవెన్యూ పూర్తిగా 0 అయిపోవచ్చు, యూట్యూబ్లో అసలు పడిపోవచ్చు, నెక్స్ట్ మంత్ ఎప్పుడో రావచ్చు, ఆ మంత్ గడవడం కష్టమే కదా. మనం లేవంగానే ఇంకా ఇవాళ ఏం చేయాలనేది మనకు థాట్ ఉంటుందండి. లేవంగానే ఖాళీ కూర్చోం కదా, పరిగెడుతూ ఉండాలి మీరు అప్పుడు. ఇంకా కానీ నా వరకు నేను వచ్చి ఏం చేస్తానంటే బ్యాకప్ పెట్టుకుంటా అండి. ఒక 4-5 వీడియోస్, అంటే ఒక 1 month బ్యాకప్ అనేది పెట్టుకుంటా. ఒక 5-6 ఛానల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఛానల్లో ఒక 3-4 వీడియోస్ అనేది ప్రైవేట్ అన్లిస్టెడ్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇవాళ నాకేమైనా ఫంక్షన్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా ఆ 4-5 వీడియోస్ అనేది ఒక 1 month నడవాలా అనేది ఒక బ్యాకప్ ప్లాన్ అయితే నేనైతే పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, సపోజ్ హెల్త్ ఇష్యూ వచ్చి ఇంట్లో రెస్ట్లో ఉన్నా, సో ఒక 1 month 1.5 month వరకు కూడా ఆ వీడియోస్ ఆటోమేటిక్ షెడ్యూల్లో పెట్టి ఆటోమేటిక్ రిలీజ్ అయ్యేటట్టు ఒక బ్యాకప్ అయితే ఉంది నాకు. ఇది కూడా రేసే కదండి, మీరు కూడా పరిగెడుతూనే ఉండాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు, మీరు ఇక్కడ పరిగెడుతున్నారు, అంతే కదా. కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే, వాళ్ళు ఆఫీస్లో ఏసీలో కూర్చోవాలా, మేము బయట ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇద్దరం కలిసి బయట తిరుగుకుంటా, మాట్లాడుకుంటా ఎంజాయ్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది. మళ్ళీ ఎక్కడ పోయినా అక్కడ మీరు చెప్తున్నట్టు ఫ్రీ అయినా ఫ్రీ వస్తుంది, లేదంటే లేదు, అన్నీ వస్తాయి కదా. ఇంకా మనకు నెట్వర్క్ పెరుగుతుంది, కాంటాక్ట్స్ పెరుగుతాయి. సో అలా. సో మీరు ఇచ్చే సలహా జాబ్లు, చదువులు అన్నీ వదిలేసి యూట్యూబ్? అలా ఏం లేదండి, చదువు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదువు మీరు చదవకపోతే ఆడ బస్ స్టాప్ కాడ బస్